హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను హెల్తీగా ఒక మంచి కర్రీ చేయాలనుకుంటున్నాను. సో మాకైతే చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు లైక్ తోటకూర పేర్లు తెలియదు నాకు, కానీ ట్రై చేసి మా ఇంట్లో వాళ్ళు వచ్చాక పెడతాను. వాళ్ళ రియాక్షన్ చూద్దాం. ఇవే ఆ చెట్లు లైక్ తోటకూర, లైక్ ఇది అండ్ మెంతికూర. లైక్ వీటితోనే ఇప్పుడు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం. ఫైనల్లీ మిక్స్డ్ ఆకుకూర కోసేసాను, వాటర్లో సోక్ చేశాను. కొంచెం సేపు ఉంచి అంతా క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెడతాను. రెసిపీలోకి వెళ్దాము. కట్ చేసిన ఆకుకూర, టమాటాలు అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్, గార్లిక్, పచ్చిమిర్చి తీసుకొని వీటిని క్రష్ చేయాలి. చూసారా, లైక్ పోపు వేసాను, పచ్చిమిర్చి, గార్లిక్ వేసిన పేస్ట్, ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. లైక్ ఇలా ఫ్రై అయ్యాక తర్వాతకి చూసారా, ఇప్పుడు తోటకూర వేసి అలా తిప్పుకుందాం. ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు వేసి మూత పెట్టేద్దాం. మూత పెడితే ఈలోపు ఇది మగ్గిపోతుంది. చూసారా, పసుపు, ఉప్పు వేసి ఒకసారి తిప్పుకుందాం. తిప్పేసి ఇక మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే అది మాడిపోతుంది. సో ఇలా ఉంచుకేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లోనే ఉంచుకుందాం. చూడండి, లో ఫ్లేమ్. ఇప్పుడు టమాటోస్ వేసి ఒకసారి తిప్పేసి ఇలా తిప్పుకొని మూత పెట్టేద్దాం. ఓకేనా, మూత పెట్టేద్దాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇలా ఒక 5 minutes టైం వేసి బాయిల్ చేసుకుంటే ఆ తర్వాత మనం ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ మనం స్పైసీ ఎక్కువ తింటే కారం వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు బేస్డ్ ఆన్ మన ఇంట్రెస్ట్ బట్టి. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయింది. ఇందులో నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటాను కాబట్టి కారం వేసాను. కొంచెం టేస్టీ కోసం నేను మసాలా వేసాను. ఇది ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ మై కర్రీ. ఇట్స్ లుక్ వెరీ డెలిషియస్. ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెడతాను.